కొంతమంది జాతకాన్ని పరిశీలించి మీరు ఈ యాగం చేసుకోండి, ఈ హోమం చేయండి, అప్పుడే మీ జీవితం బాగుంటుందని భయపెడుతున్నారు ఈ మధ్యన. నిజంగా యాగాలు లేకపోతే హోమాలు, యజ్ఞాలు చేస్తే నిజంగా బాగుంటుందా? ఇప్పుడు నిజంగా అలాంటి కరెక్ట్‌గా జరిగేటటువంటి యాగాలు, యజ్ఞాలు ఉన్నాయా? కరెక్ట్గా ఫలించే యాగాలు యజ్ఞాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. కానీ వెనకటి యాగాలు యజ్ఞాల్లో అవి చేసిన వాళ్ళు ఎంతో నిష్ఠతోటి తన జీవితాన్ని అంకితం చేసి మంత్రద్రష్టలై వాళ్ళు ఉపాసనా బలాన్ని అసలు ఊహించని స్థాయిలో పొందిన వాళ్ళు చేసేవాళ్ళు, అన్ని సంభారాలతో చేసేవాళ్ళు. ఆ రోజుల్లో ఫలించేవి. ఈ రోజుల్లో ప్రయోజనాన్ని ఉద్దేశించి, అంటే ఒక పదవి కావాలి, ఒక అభివృద్ధి కావాలని చేసే యజ్ఞయాగాలు చాలా వరకు ఫలించవు. అవి ఫలించడం లేదు. అలా కాకుండా శాంతి ప్రక్రియకు సంబంధించిన కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు చండీ హోమం ఇలాంటివి, ఇవి ఇప్పటికి కూడా అద్భుతంగా చేసేటువంటి మరి వైదికోత్తములు చాలామంది ఉన్నారు, మహానుభావులు. అలాంటివి చేయించుకుంటే ఇప్పటికీ ఫలిస్తున్నాయి. అవి చేయించుకోవచ్చు, అంతవరకే. అలాగే సర్పప్రతిష్ఠ, తర్వాత శివలింగానికి నాగాభరణ సమర్పణ విధి విధానంగా చేయించే మహానుభావులు ఉన్నారు. అవి చేయించుకుంటే ఫలిస్తున్నాయి.